ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరికొన్ని సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్నాయి. విశాఖ కేంద్రంగా ఇప్పుడు భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో 10 లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దేశ విదేశాల నుంచి కూడా ఈ భాగస్వామ్య సదస్సులో ప్రతినిధులు అయితే పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం బీకేపీ హోమ్స్ CEO మనతో ఉన్నారు. అతనితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? హాయ్ సార్, అమేజింగ్ చాలా బాగున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం కూడా. విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు జరుగుతూ ఉంది. దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రతినిధులు అయితే ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటూ ఉన్నారు. నిజంగా 16 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అయితే రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అంటారు ఇది చూస్తుంటే మీకు? సార్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే బేసికల్గా పెట్టుబడులే కదా మన గవర్నమెంట్కి, మనం అంటే జనాలకు కావాల్సింది. అంటే ఇప్పుడు మనము జనరల్గా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వైజాగ్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఒక కొత్త హోప్ వచ్చింది జనాలందరికీ. అండ్ చదువుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి పిలుపునే. అంటే ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ నేను చూస్తున్నాను, దట్ అరే అంటే బిజినెస్ పీపుల్ వస్తున్నారు, ఇన్వెస్టర్స్ వస్తున్నారు, యంగ్స్టర్స్ వస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంత దూరం వచ్చినందుకు చాలా వర్త్ అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే భారీగా రాయితీలు ప్రకటిస్తుంది. మౌలిక సదుపాయాలను కూడా వారికి ఏర్పాటు చేస్తా అనిపిస్తుంది అని చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుందండి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన తెలంగాణలో స్టార్ట్ చేసిన బిజినెస్ బీకేపీ హోమ్స్. దాని తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక చిన్న హోప్. ప్రభుత్వం మారింది, జనాలలో థాట్ మారుతుంది, డబ్బులు బయటికి తీస్తారు అనే ఒక చిన్న ధైర్యంతో ఉంటారనే చిన్న హోప్తో స్టార్ట్ చేసిన ఉండే. అండ్ ఇట్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. అండ్ టుడే ఈరోజు నేను మన వైజాగ్ వచ్చిన అదే రీజన్కి. ఇంత దూరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎలా ఉంది, సరే మనం ఇక్కడ ఎక్స్పాండ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇంత దూరం రావడం. అండ్ ఇంత మంచి డెవలప్మెంట్స్ కానీ గూగుల్ సంస్థ ఇక్కడికి వస్తున్నది. అండ్ ఇంత మంచి డెవలప్మెంట్ చూస్తుంటే వైజాగ్ పీపుల్ అరే నిజంగా ఏదో అదృష్టం చేసుకుంటే అనిపిస్తుంది. ఓకే, అదే ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ గూగుల్ రూపంలో ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. అలాగే విశాఖ కేంద్రంగా చేసుకొని 6 లక్షల కోట్ల రూపాయల వరకు ఇక్కడ పెట్టుబడులుగా వచ్చాయి. అందులో 3 లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలోనే వస్తున్నాయి. నిజంగా విశాఖకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగా ప్రైవేటు సంస్థలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది అంటారు ఈ వాతావరణం కానీ ఇక్కడ ఈ సదస్సు కానీ? సార్ అదే నేను చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరికి సార్ ఇక్కడ కావాల్సింది డెవలప్మెంట్. ప్రతి ఒక్కరికి అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, ఎవరు మారినా సరే జనాలకు కావాల్సింది మంచి జరగడం. సో మంచి జరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి 5 ఏళ్ల తర్వాత కూడా ఇటువంటి గవర్నమెంటే ఉండాలని అనుకుంటారు కదా. అంటే విజన్ 2020 చంద్రబాబు నాయుడు గారిది విజన్ 2020 పేరుతో ఇప్పుడు అసలు సైబరాబాద్ కానీ సైబర్ సిటీ కానీ ఎలా ఉందో మనం చూస్తున్నాం. అక్కడ డెవలప్మెంట్కి కారణం ఎవరో కూడా మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు విజన్ 2047 అంటూ బాబు గారు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. విజన్ 2047 ఎలా చూడాలంటారు? సార్ యాక్చువల్లీ నేను దీని గురించి విన్నాను. సో ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అంటే నెక్స్ట్ విజన్ ఏమి ఉండబోతుందని కనిపిస్తుంది. బికాజ్ మాది హైటెక్ సిటీ పక్కకే మా ఫర్నిచర్ వర్క్షాప్ ఉంటుంది. ఎవ్రీ డే అక్కడికి వెళ్ళేటప్పుడు మేము చూస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తున్నాడు మాకు. ఆ విజన్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు ఇది విజన్ లాగా కనిపిస్తుంది నాకు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మాకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది దట్ అరే మనకి ఇట్లాంటిది గవర్నమెంట్ ఉండాల్సిందే. ఓకే, అంటే ఫర్నిచర్స్ తయారు చేసేటువంటి సంస్థల్లో మీకు డిఫరెంట్గా మీరు కొత్త నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు మీ కంపెనీని కానీ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. ఎంత పెట్టబోతున్నారు, ఎలా పెట్టబోతున్నారు, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? సార్ ఆంధ్రప్రదేశ్లో బేసికల్గా మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ మోడీ గారు తీసుకొచ్చారు. సో ఎందుకు మనం ఫర్నిచర్ రంగంలో మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ లేదు అనేది నా ప్రశ్న. సో దానికి మేము ఆల్రెడీ పని చేస్తున్నాము. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ నాకు ఒక మంచి అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఒక మంచి స్పేస్ ఇచ్చి దాన్ని క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఏంది అండ్ ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చేయగలుగుతాము అని నేను చూపించగలుగుతాను సార్. అండ్ డెఫినెట్లీ వీఆర్ ఆన్ టు ఇట్. అండ్ ఇది కాకుండా కూడా ఆల్రెడీ మేము దీని మీద వర్క్ చేస్తున్నాం సార్. అండ్ ఫర్నిచర్ ఇండస్ట్రీ కూడా చాలా డెవలప్ అయింది. ఈ ప్రాజెక్ట్ ఏంటి అసలు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి మేము అంటే ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ లిటిల్ ప్లేస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్.
సో దట్ మేము దాన్ని ఏమంటారు ఒక 100 మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతాము, ఇక్కడ లోకల్ ఏరియాలో 100 మందికి ఉద్యోగం ఇవ్వాలి అనే ఒక ఆలోచన కోసం సార్ అంతే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీరు అంటే వారాహి వెహికల్కి సంబంధించి ఇంటీరియర్ మీరే డిజైన్ చేశారు. సో ఆయన ఎప్పుడైనా కలవడం జరిగిందా? సార్ మేము ఫర్నిచర్ అక్కడ ఒక చిన్న సోఫా చేయడం జరిగింది. అండ్ సార్ని ఆల్రెడీ కలిసి ఉండే మాట్లాడినుండే, ఆయన గెలిచిన తర్వాత కూడా మొన్న రీసెంట్గా కలిసి. అంటే మీ థాట్స్ ఆయనతో పంచుకోవడం కానీ, నేను ఆంధ్రప్రదేశ్లో ఇలా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను, బీకేపీ హోమ్స్ని ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నానని ఆయనతో ఎప్పుడైనా మాట్లాడడం ఇలాంటివి ఏదైనా చేశారు? సార్ మంగళగిరిలో సార్ పక్కనే సార్ మా బీకేపీ హోమ్ ఫర్నిచర్, అక్కడ సార్ ఆఫీస్ ఉందని అక్కడ పెట్టడం జరిగింది. బికాస్ సార్ బ్లెస్సింగ్స్ ఉండాలి అని. సార్తో ఎప్పుడు ఇది పంచుకోలేదు, బట్ అంత ఛాన్స్ మాకు రాలేదు. వస్తే ఖచ్చితంగా సార్, we wanted to expand in Andhra Pradesh and we are looking forward for Andhra Pradesh people and for BKP Homes. Thank you. Thank you, sir.